నీ హృదయంలో అయ్యా నేను పాపిని, నేను ద్రోహిని, అట్లా చేశాను ఇట్లా చేశాను, నేను క్షమించంటే ఒప్పుకోడు. పలకాలి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. పలకాలి. అది సాక్ష్యం. నీకోసం యేసయ్యా మరి ఆయన కూడా పరలోకంలో నుండి నీకోసం నేను చచ్చిపోయాను, నేను సిలువలో యాగమయ్యాను, రక్తం కార్చాను, అట్లా చేసి ఇట్లా చేశాను చెప్పిండా? వచ్చి తనకు తానుగా రిక్తుడిగా చేసుకొని తను తానుగా తగ్గించుకొని దేవుడంతటి వాడు. అర్థమవుతుందా? నీవు కుర్చీలో కూర్చున్నానికి ఎందుకు వచ్చా అంటే ఊరుకుంటావా? ఎందుకు వచ్చాను అని ఊరుకుంటావా? ఎమ్మటే 30 వంకలు తిరిగి నేను రాను, మీ మంది పోండి, నేను రాను పో అంట. అవునా అంట? మసట ఉంచి రారు. ఏదైనా ఇంకా దించామనుకో, ఇదిగో నీ ప్రవర్తన బాగలేదు, మార్చుకున్నామనుకో రారు. కానీ యేసుక్రీస్తు ఏం చేసి తెలుసా? తను దాసుడిగా, ఎలాగో తెలుసా? దాసుడు అంటే ఎవరు? పనివాడు. పనివాడు ఎలా చూస్తుంది తెలుసా? రే అది తీసుకురా అని ఎంత తగ్గించి మాట్లాడు, ఎంత తిడతా అంటే అంతకంటే తెలుస్తుంది. ప్రేమికుడురా, దాసుడిగా తను తగ్గించుకున్నాడు. ఎవరి కోసం అండి? మన కోసం. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడి కోసము నీ హృదయంలో ఉన్న పాప, నేను పాపిని, ఇదిగో పలానా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను, పలానా అబద్ధ సాక్ష్యం నేను చెప్పాను, పలానా అబద్ధ హేయ క్రియలు నేను చేశాను, పలానా అనేకమైన అపవిత్రంగా నా బ్రతుకుంది, నా చీకటి పాపం ఉంది అని చెప్పడానికి నీవు ముందుకు రావట్లేదు. ఎందుకో తెలుసా? నేను తగ్గించుకోలేకపోతున్నావు, నిన్ను దేవుని కొరకు త్యాగం చేయలేకపోతున్నావు, నీ హృదయాన్ని దేవునికి అర్పించలేకపోతున్నావు, నీ హృదయంలో నా పాప చీకటి వ్యవస్థను నేను కొట్టివేయలేకపోతున్నావు. ఎందుకంటే దేవుడు అంటే నీకు ఇష్టం లేదు. నీకేం ఇష్టమో తెలుసా? దేవుడు వాళ్ళని వచ్చే ఈవులు కావాలి, ఆశీర్వాదం కావాలి. కొంతమంది ప్రతిసారి ప్రార్థన చేస్తారు, అయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వించు, మా భార్యను ఆశీర్వించు, మా కుక్కను ఆశీర్వించు, మా కోడిని ఆశీర్వించు. ఇదే ప్రార్థన, ఇంకేం ఉండదు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుని ఎదగాలి. దేవుడి వెంట నువ్వు పరిగెడితే నీ వెంట ఎన్ని పరిగెడతాయి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని అడిగితే ఎన్ని వస్తాయి. అంతేకాని మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదం కోసం, నీ మనసు దేవుడు తెలీదా? నువ్వు ఎట్లా వస్తున్నావు మందిరానికి? ఆశీర్వాదం కోసం, దీవెన కోసం వస్తున్నావా? దేవుని కోసం, దేవుడు ఎదగడానికి వస్తున్నావా? ఏ ఆశీర్వాదం నీకు కావాలో ఆయన తెలుసు. ఇక్కడ ఆ పరిసయ్యుడి యొక్క ప్రార్థన, సుంకరి ప్రార్థన దేవుడు చూశాడు. వ్యత్యాసం ఆయనకి తెలుసు. ఈయన పలికాడు, ఆయన తనలో తాను అనుకున్నాడు. అందుకే దేవుడు ఎవరిని విమోచించాడు, ఎవరిని గొప్ప చేశాడు, ఎవరిని గొప్పగా నిలబెట్టుకున్నాడంటే సుంకరిని. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవుగా దేవునికి అర్పించుకున్నప్పుడే దేవుడు నిన్ను చూస్తాడు, నీ వద్దకు వస్తాడు. అంతేకాని అన్ని కూడా అబద్ధాలు చెప్పి పైకి మాత్రము, లోపల ఉన్నదంతా కూడా దేవుడు తెలుసులే, నా పాపం దేవుడు తెలుసులే, నేను దేవుడు తెలుసు, నేను ఒప్పుకున్నా, దేవుడు నేను చెప్పను అని అంటే నువ్వు చెప్పమంటే అంతే. నీ పాపం అంటే దేవుడికి హృదయం తెలుసు, దైవజనుడికి కూడా హృదయం తెలుసు. నేను చెప్పకపోయినా తెలిసిపోయింది. దేవుడు ఒప్పుకొని అప్పుడు పని జరుగుతుంది. అంతేకాని దేవుడు తెలుసు, నా హృదయంలో అంతా కూడా నేను తెరిచిన పుస్తకం, నా హృదయం దేవుడికి నేను తెరిచిపెట్టాను, దేవుడి దగ్గర అన్ని ఆయనకి అప్పచెప్పాను హృదయంలో అంటే కుదరదమ్మా. ఒప్పుకోవాలి, సాక్ష్యం కావాలి దేవుడికి. ఆ సాక్ష్యం ఉంటేనే దేవుడికి మహిమకరంగా ఉంటుంది. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. అది ఎలాగో తెలుసా? నేను పాపి అని ఒప్పుకున్నావు అనుకో, అది అందరూ చూస్తారా లేదా? చూస్తారు. కానీ ఈ పాపిని నీవు దేవుని కొరకు నిన్ను ఎలా తగ్గించుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి, వ్యత్యాసం తెలియాలి కదా, అవునా కదా? ఈ పాపము వ్యక్తి అని అందరికి తెలియాలి. తెలిసిన తర్వాత ఈ పాపాన్ని విడిచిపెట్టి నడుస్తున్నప్పుడు నీ భక్తిని చూస్తారు. అరే ఇలా పాపం చేసింది కదా, కానీ ఇలా మారింది ఏంటి?
ఇలా చేంజ్ అయిందేంటి? ఇలా తన ప్రవర్తన మార్చుకుందేంటి? ఇలా దేవుడు ఎదుగుతుందేంటి? ఇలా ప్రార్థిస్తుందేంటి? ఇలా పూజిస్తుందేంటి? ఇలా దేవుడు సద్భక్తితో సత్క్రియలతో నడుస్తుందేంటి అని నీ పక్కోడికి గుబులు పుట్టాలి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ప్రేమతో వణికిపోవాలని వస్తుంటే వాళ్ళు, అరే ఇది వస్తుందిరా, ఇది వస్తుంది అని వణుకు పుట్టాలి నిన్ను చూస్తే. ఎందుకంటే పాపికి రక్షించబడిన వ్యక్తిని చూస్తే గుబులు. ఎందుకు? ఎక్కడ నా యొక్క రహస్య పాపాలు బయటపడతాయి, ఎక్కడ నాకు నచ్చని పని నేను చేయాల్సి వస్తుంది, నాకు నచ్చని క్రియలు నేను చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పాపికి ప్రార్థన చేయడం నచ్చదు, మోకరించడం నచ్చదు. ఎందుకు నచ్చదు? విసుగు వస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దాని గురించి, దానిలో శక్తి వాళ్ళకి తెలియదు. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. శిలువను గూర్చిన వార్త నశించిపోవడానికి వెర్రితనము, కానీ రక్షించబడే నీకు దేవుని శక్తి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి ఆ శక్తి తెలిసిన నీవు దేవుల్లో ఆనందిస్తావు. ఆయన సంపూర్ణంగా నిలిచి ఆ శక్తిని పొందుకోవడానికి సమస్తము నిన్ను త్యాగం చేసుకొని ఆయన బాటలో నడిచే వ్యక్తిగా నువ్వు తయారవుతావు. కానీ నశించిపోయే వ్యక్తులకు ఆ నిజము తెలియదండి. నన్నులో ఏం ప్రార్థన అండి? ఏం ప్రార్థన? ఓరక దేవుడు దేవుడు అంటే ఏమొచ్చింది? నాలాగా పాపాన్ని ఆహ్వానించు, పాపములో ఆనందించు. ఇందులో నాకు తృప్తి లేదురా, ఇందులో నాకు తృప్తి లేదు, నాకు దప్పిక తీరలేదు, నా దప్పికను తీర్చిన దేవుడు యేసుక్రీస్తు. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నీలాగే నేను కూడా ఏదో పాపంలో ఏదో ఉంది, ఏదో గెలుచుకున్నాము, ఏదో పొందుకోమని ఆత్రపడి ఆరాటపడి ఇదిగో నిస్పృహకు వెళ్ళిపోయాను. కానీ నా దప్పిక తీర్చి నాలో ఉన్న ప్రతి పాపమును తొలగించి వేసి నన్ను తృప్తిపరిచిన వాడు నా దేవుడని సాక్షాత్తుగా నిలబడాలి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీ పాపాన్ని జనుల ఎదుట ఒప్పుకోవాలి. ఎందుకంటే సాక్షాత్మైన జీవితము దేవుని మహిమపరుస్తుంది. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆ సాక్షాత్మైన జీవితం నీకు కావాలి. నీవు తగ్గించబడ్డావంటే ఆ తగ్గింపును బట్టి నీవు ఆనందించాలి. ఆ తగ్గింపును బట్టి, ఆ కొదును బట్టి ఇదిగో దేవుని సంకల్పము నా జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈ శ్రమలో నేను ఆనందించాలని, ఆ దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. శ్రమ నిన్ను ఎప్పుడూ కూడా బలహీనపరచదు, నీకు బలం ఇవ్వడానికే శ్రమ. అర్థమవుతుందా? ప్రియమైనోళ్ళారా, మనము ఏదైనా లాగే పోటీ పెట్టుకుంటారు, వెయిట్ లిఫ్టింగ్ పోటీ పెట్టుకుంటారు. ఎందుకు తెలుసా? అది ఎత్తడము కష్టమా? కష్టమే. కానీ నీ లోపల ఉన్న ఆ శక్తి బయటపడాలి. పరీక్ష ఎందుకు పెడతారు? నీలో ఉన్న టాలెంట్ బయటపడటానికి. ఎగ్జామ్ ఎందుకు పెడతారు? నీ తెలివి జ్ఞానం ఎంతో తెలుసుకోవడానికి ఎగ్జామ్ పెడతారు. అర్థమవుతుందా? నీ లోపల ఉన్న జ్ఞానం ఎట్లా ఉంది, నీ యొక్క వివేచన ఎట్లా ఉంది తెలుసుకోవాలి. అందుకే పరీక్ష పెడతారండి. దేవుడు కూడా పరీక్ష అనుమతించేది ఎందుకే? నీకు శ్రమ పెట్టి నీవు దేవుళ్ళు ఎంత స్థిరుడు నిలబడతావు, ఎంత గట్టి అనే విశ్వాసం నీకుంది, ఎంత సమర్థవంతుడివి. నీవు పొట్ట గింజ తెలుసుకోవాలి. అవును కదా? తురుపాలు పట్టినప్పుడు ఏం చేస్తుంది? పొట్ట అంతా ఎగిరిపోతుంది. గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఎవరుంటారు? దుష్టులు ఉంటారు. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా.